So as you see a manger on your screens today, చిత్రంలో మీకు కనిపిస్తున్నట్టుగా పశువుల పాకలో ఉండే తొట్టి, and I've entitled the message to be as born to set our hearts ablaze. హృదయాలను రగిలించడానికి జన్మించినారు అని చెప్పేటట్టుగా ఒక శీర్షిక. Amen. Jesus was born to set our hearts ablaze for him. యేసు ప్రభు జన్మించింది మన హృదయాలను ఆయన కోసం రగిలింప చేయడానికి. Did you ever think of this? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? It's so wonderful to know when you go deeper into the Word of God of such wonderful revelations that come from the Word of God to all of us in చాలా different అద్భుతమైన ways. విషయము. ఒకవేళ లోతుగా మనం పరిశీలించినట్లయితే దేవుడి వాక్యము మనతో చెప్పి మాట్లాడేటట్లుగా, And every year you learn something new. ప్రతి సంవత్సరం ఒక నూతన విషయాన్ని మీరు నేర్చుకుంటారు. Amen? There are still a couple of seats here in the second row, so you can come and please be seated here as well. ఇక్కడ రెండో రోలో కూడా వచ్చి కూర్చోవచ్చు. ఇంకెవరికైనా బయట ఉన్న Those of you who like to sit inside, you can come inside. లోపలికి రావాలనుకున్న వారు దయచేసి రావచ్చు. Christmas is not just a date or a decoration or a drama. క్రిస్మస్ అనేది ఒక రోజు, ఒక తేదీ లేదా ఒక నాటిక చేసే రోజు కాదు. It is God stepping into human history. దేవుడే చరిత్రలోకి అడుగుపెట్టిన ఒక సందర్భం అది. And remember one thing, that God calls ordinary people for his redemptive plan. గుర్తుపెట్టుకోండి, దేవుడు సామాన్యులైన వారిని పిలిచి అసాధారణమైన కార్యసిద్ధి కొరకై పిలిచి ఉన్నాడు. Amen. Let's turn our Bibles, open our Bibles to John chapter 1 verse 14. Most of us know this word, but we will read it today. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఈరోజు మనం చదువుకుందాం. And the word became flesh and dwelt amongst us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. Amen. Jesus did not take birth merely to be remembered, but he took birth for us to receive him and to worship and to live for him. ఆయనను జ్ఞాపకం ఉంచుకోవడం కోసం మాత్రమే ఆయన జన్మించలేదు, ఆయనను పొందుకోవడానికి, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకడానికి ఆయన జన్మించాడు. And the amazing effect of this plan is that anyone who continually trusts in him and in the eternal promises of God, live a perfect sacrifice and he lived a perfect sacrifice according to the word of God in flesh. ఆయన జననానికైన మొత్తం ప్రయోజనము, ఉపయోగము, ప్రణాళిక ఏమైతే ఉందో, శరీర రూపంలో మనిషిగా జన్మించి దేవుడి చిత్తం, దేవుడి వాక్యము, దేవుడి యొక్క ప్రవచనాన్ని పూర్తి చేయడానికి ఆయన జన్మించడం అనేది జరిగింది. And whosoever puts their trust in him will be saved from sin and death. కాగా ఎవరైతే వారి విశ్వాసాన్ని ఆయన పైన ఉంచుతారో వారు పాపము నుంచి, వారికి ఉన్న శిక్ష నుంచి వారు విడుదలను పొందుకుంటారు. Now here the word of God is saying in John chapter 1 verse 14 that the word became flesh. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివినట్లయితే వాక్యము దేవుడిగా శరీర రూపంగా మారెను. Can I ask you a question again? మిమ్మల్ని ఒక ప్రశ్న మళ్ళీ నేను అడగొచ్చా? Why did he come in the form of flesh? ఎందుకొరకై ఆయన శరీరధారి అయి వచ్చి ఉన్నాడు? మానవుల్ని రక్షించుకోవడం కొరకు. టు సేవ్ ద సిన్నర్స్. To save mankind as a perfect sacrifice. ఒక సరియైన బలి అర్పణగా ఉండుటకు. Anyone else? Yes, to show us the image of God. He is the perfect expression of God to us. Amen. దేవుడి యొక్క రూపాన్ని మనకు చూపించడానికి, ఒక ప్రేమ యొక్క వర్ణనగా కనిపించడానికి. Remember one thing, of course we all know that God cannot die. ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం అందరము, దేవుడు అనేవాడు మరణించలేడు. Therefore he had to be born of flesh. He had to be born of a human to be sacrificed as well and die in the flesh. కాబట్టి ఆయన ఒక శరీర రూపంగా మానవధారిగా జన్మించాల్సి వచ్చి, So he had to become mortal. మరణం ఉన్నవాడిగా మారాలి. కాబట్టి
So when the time was right, he was miraculously born of the Spirit of God. కాబట్టి సమయం అనుకూలించినప్పుడు ఆయన ఆశ్చర్యకరముగా దేవుడి యొక్క ఆత్మ శరీర రూపంగా జన్మించెను. And a virgin named him Jesus, కన్యక తనకు పెట్టిన పేరు యేసు, which also means Emmanuel to us. ఇమ్మానుయేలు అని కూడా దాని అర్థము. And that made it possible that God is with us today. అందువలనే దేవుడు మనతో ఉన్నాడు అనే సత్యం ఈ రోజు నెరవేరింది. Hallelujah. Hallelujah. So the Lord saves. Remember one thing, the name of Jesus means the Lord saves. కాబట్టి యేసు అనే పదానికి అర్థం ఏమిటి అంటే మనల్ని రక్షించే ప్రభువు అని. It's not only a one-time plan that salvation happened at one moment, that is important, but always and every day Jesus is saving us from so many other things that we ourselves cannot think, imagine or see. అది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు, కానీ ఈ రోజు వరకు యేసు ప్రభు మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు, మనం ఊహించలేనిది వర్ణించలేనిది. So the Son of God was fully God and fully man. కాబట్టి దేవుడి యొక్క కుమారుడు పూర్తిగా దేవుడు, పూర్తిగా మనిషి రూపము. Now imagine in this manger that you see, a little one, అయితే ఊహించుకోండి ఈ పశువుల పాకలో ఉండే at తొట్టిలో that చిన్నది. point of time, fully God, fully man. ఆ సమయంలో పూర్తిగా దేవుడు, పూర్తిగా శరీరధారి అయి Born of the Spirit of God. దేవుడి యొక్క ఆత్మ చేత జన్మించిన వాడు, Sinless birth. పాపరహితమైనది. Amen. Hallelujah. There are so many other reasons that we can keep listing out, but what I want to say is we generally think fully God, fully man is only when Jesus was grown. ఎన్నో వర్ణనలు ఉన్నాయి దేవుడి యొక్క జననం గురించి, కానీ పూర్తిగా దేవుడు, పూర్తిగా శరీరధారి అని చెప్పేది దానికైనా సరి అయినది. Amen. So Jesus took birth to reveal God to us and not to just keep talking about him. కాబట్టి యేసు ప్రభు జన్మించింది దేవుడిని మనకు బయలుపరచడానికి, దేవుడి గురించి మాట్లాడుతూ ఉండడం మాత్రమే కాదు. He just didn't remain distant and speak about himself to us. దూరంగా ఉంటూ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నవాడు కాదు ఆయన. It was there in the Old Testament, through the prophets he spoke, and the word of God was spoken, prophesied about him. పాత నిబంధనలో ప్రవచనాలు దేవుడి గురించి, దేవుడి రాకడ గురించి చెప్పిన వాటికైన సూచనగా, But at this point of time, the word of God manifested in the form of flesh. కానీ ఈ యొక్క సమయంలో దేవుడి యొక్క వాక్యము శరీర రూపమై మనకు ప్రకటించబడింది. The word himself, God himself entered into this earth వాక్యమే శరీర రూపముగా మారి ఈ లోకంలోకి ప్రవేశించడము through his son Jesus. ఆయన కుమారుడైన యేసు ప్రభు ద్వారా. Before Jesus, God was known through the laws. యేసు ప్రభు జననానికి మునుప వాక్యము ధర్మశాస్త్రం ప్రకారంగానే తెలియజేయబడింది. Today we recognize the Messiah, but during that time he was unrecognized. ఈ రోజు మనం మెస్సయాను గుర్తుపడుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఆయన గుర్తింపు పొందలేదు. People always wanted to fit God into the mold of their own idea about God. జనాలు ఎప్పుడు దేవుణ్ణి వారికైన ఆలోచన విధానంలో సరిపోయేటట్టుగా ఊహించుకునేవారు. Whether that idea was in the form of a golden calf, అది ఒక బంగారు పశువు రూపమైన విగ్రహంలో కావచ్చు, whether a mysterious energy, లేదా ఆలోచనకు అర్థం కాని ఒక శక్తి, or a genie in a bottle. లేదా ఒక సీసాలో ఉండే ఒక జీని ఆత్మలాగా, Whatever they wanted to think, they thought about God. దేవుడి గురించి ఎలా అనుకోవాలనుకుంటే అలా అనుకున్నారు. But at this time, everything of the past got disrupted. కానీ ఈ సమయంలో గతానికి సంబంధించిన ప్రతిదీ బయలుపరచబడి, Whenever Jesus enters into our heart, and when we begin to accept the truth about God, it disrupts our thinking of what we used to think about him. ఎప్పుడైతే మనం దేవుడి గురించి తెలుసుకుంటామో మనకున్న అపోహలన్నీ అంతరాయానికి గురి అవుతాయి. Our past thinking, I thought God was like this, I thought God is like this, we keep thinking so many things, but today Jesus again wants to disrupt our way of old thinking and renew our thinking. మన గత ఆలోచన ప్రకారంగా దేవుడు అంటే ఇంతే, దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, ఇందులోనే ఉంటాడు అనే మన ఆలోచనని యేసుప్రభు జననం అనేది అంతరాయం చేసి వేరు చేసింది. So are you willing to renew your thinking today? కాబట్టి మీ ఆలోచన విధానాన్ని ఈ రోజు నూతన పరచుకోవాలనుకుంటున్నారా? Hallelujah. All of us love to worship Jesus, isn't it? మనలో ఉన్న ప్రతి ఒక్కరం యేసుప్రభువును ఆరాధించడం All ఇష్టపడేవారు. of us love to sing songs of praise and worship the Lord. దేవుడికి స్తుతిగానము, ఆరాధన అనేది ఇవ్వాలనే మనం కోరుకుంటాం కదా.
The word of God expresses exactly how Jesus is. దేవుడి యొక్క వాక్యము యేసు ప్రభు ఎలా ఉండేవాడు అనేది వర్ణిస్తుంది. So every day you and I need to get to the source, that is to the Bible, to the word of God, to know him in a personal way. కాబట్టి మీరు నేను అనుదినము దేవుడి వాక్యము ఏదైతే మనకు ఆధారంగా ఉందో దాని దగ్గరికి మనం చేరుకోవాల్సిన అవసరత ఉంది ప్రతిరోజు. Hallelujah. As I told you, in the olden days people would make, a golden calf. We see it in the Old Testament as well. మీకు నేను చెప్పినట్లుగా పాత నిబంధనలో పూర్వ రోజులలో బంగారంతో చేయబడిన ఒక పశువు విగ్రహాన్ని చేసుకున్నారు అనేది మనం Because they చదువుతున్నాం. wanted a god of their own desire. ఎందుకంటే వారికి మేము కోరుకునేటట్టుగా దేవుడు ఉండాలని ఒక కోరిక. Sometimes they would have thought, no, he should have been an angry bearded man, ఊహించుకొని ఉంటారు కదా కొన్నిసార్లు దేవుడు అంటే కొంచెం ఆవేశపరమైన a మనిషి strong bodybuilder. లేదా బలమైన Something like that they must have imagined. They would have made like that. ఊహించుకొని దానికి తగినట్టుగా ఒక రూపకల్పన చేసి ఉంటారు. Or suddenly rays of thunder coming out of his eyes. లేదా హఠాత్తుగా కళ్ళలో నుంచి ఇలా ప్రతిజ్వలించేటట్టు జ్యోతిలాగా When he would speak, a thunderous voice coming out. వాళ్ళు మాట్లాడినప్పుడు పిడుగులు పడ్డ శబ్దంలాగా He would have been very scared, భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా. Hallelujah. However, man wants, but this is the desire of a human flesh, that he should know God, but according to his own desire. మనిషికి దేవుడిని తెలుసుకోవాలనే ఆశ ఉంది కానీ తన కోరిక ప్రకారంగా దేవుడు ఇలా ఉండాలి అనేటట్టు రూపకల్పన. But we need to understand from the word of God that God is unimaginable. You cannot imagine how God looks like. అయితే వాక్యం నుంచి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన సత్యము దేవుడు వర్ణాతీతుడు, మన ఊహకు అందని వాడు, ఊహించుకోలేనివాడు. God is incomprehensible. దేవుణ్ణి దేంతోనూ పోల్చేటట్టుగా ఉండడు. Amen. You cannot think of imagining, you cannot think how almighty he is, you cannot even touch him. మనం ఊహించుకోలేము, వర్ణించలేము, చూడలేము, ముట్టుకోలేము. Did you know that unless and until you are saved, you cannot experience the presence of God in your everyday life? మీకు తెలుసా, మీరు రక్షణ పొందుకొనక మునుపు అనుదినంలో దేవుడి యొక్క శక్తిని అనుభవించలేరని? Only when you have Jesus in your heart, when you invite him into your heart, you invite the Spirit of God into your heart, you can experience the presence of God. కేవలం యేసు ప్రభు మీ హృదయంలో ఉన్నట్లయితే, యేసు ప్రభువును మీరు ఆహ్వానించినట్లయితే ఆయన యొక్క శక్తిని మీ మనస్సులో అనుభవించగలరు. Hallelujah. His identity and character is revealed through the word made flesh. John chapter 1 verse 14. ఆయన యొక్క గుర్తింపు మరియు స్వభావము ఆయన యొక్క నీతి వలన వాక్యము చేత శరీర రూపంగా బయలుపరచబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం It's ప్రకారం. there till verse 18 also. 18వ వచనం దాకా అది రాయబడి ఉంది. And that's why the way he came to earth says a lot about who he is. అందుచేతే ఆయన భూలోకంకి వచ్చిన తర్వాత ఆయన ఎవరు అనే విషయం గురించి అన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి. Can you describe God? మీరు దేవుణ్ణి వర్ణించగలరా? How he looks ఎలా కనిపిస్తాడు? from the word of God? వాక్యం ప్రకారంగా. Yes. Amen. From the word of God, it is possible to describe to certain, is far more beyond, isn't it? దేవుడు ఒక వాక్యము చేత మనం వర్ణించడం సాధ్యమే, కానీ మన ఊహకు మించినంతగా గొప్పవాడు ఆయన. So according to our limited knowledge that we have, that too because the word of God is revealed to us, we are able to describe about God that God is spirit. For example, John chapter 4 verse 24 says, God is spirit. Those who worship him must worship in spirit and in truth. కాబట్టి మనకున్న సామాన్య జ్ఞానం ప్రకారంగా కొంతవరకు వర్ణించవచ్చు. అది కూడా వాక్యాన్ని అర్థం చేసుకొని, ఎలాగంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా దేవుడు అనేవాడు పరిశుద్ధ ఆత్మ, ఆత్మతోను సత్యముతోను దేవుడిని మనం ఆరాధించాలి అని. So we cannot describe spirit. కాబట్టి ఆత్మను మనం వర్ణించలేము. You cannot describe that there is a form to a spirit. ఆత్మకు ఒక ఆకారం ఉన్నట్లుగా మీరు వర్ణించలేరు. Hallelujah. So worship was external and it was a ritual, whereas it's to feel the presence of God in the New Testament. కాబట్టి ఆరాధన అనేది భౌతికమైనది. ఇది ఒక కార్యక్రమంగా చేసినప్పుడు దేవుడి యొక్క సన్నిధిని అనుభవించేటట్టు ఒక క్రియ. When we worship God today, we feel the presence of God. దేవుణ్ణి ఈ రోజు కూడా మనం ఆరాధించినట్లయితే ఆయన యొక్క సన్నిధిని మనం అనుభూతి పొందుతాము. In the Old Testament, the presence of God, the Spirit of God would come upon people and they would prophesy.
పాత నిబంధన ప్రకారంగా దేవుడి యొక్క ఆత్మ జనులపైకి వచ్చినప్పుడు వారు ప్రవచనాలు చేసేవారు. His power would come upon them and he would prophesy. ఆయన యొక్క శక్తి జనులపైకి వచ్చినప్పుడు ఆ జనాలు ప్రవచన చేసేవారు. Today, the Spirit of God is on the inside of us. ఈ రోజు దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉన్నది. And whoever speaks in the utterance of the Spirit or the word of God or prophesies, when the power of God is upon them, they can speak. ఆత్మ యొక్క ప్రేరేపణ ప్రకారంగా ఎవరిలో అయితే దేవుడి యొక్క ఆత్మ ఉందో వారి దేవుడి యొక్క శక్తివంతమైన మాటలను మాట్లాడగలరు. And that's what Jesus did. He made it possible to us today. అదే యేసు ప్రభు మన కోసం సాధ్యం చేసిన ఒక క్రియ. Hallelujah. Fear was replaced with intimacy with God. అయితే భయం అనేది దేవుడితో ఉన్న సత్సంబంధం చేత మార్చబడింది. Amen. Hallelujah. So there are some seats here. You can come and sit over here as well. ఇక్కడ ఉన్న ఖాళీ కుర్చీల్లో వచ్చి కూర్చోవచ్చు, బయట ఉన్నవారు. So we learned that earlier in the Old Testament there would be a fear of God. Today also we have the fear of God. Praise God that we all have fear of God. పాత నిబంధనలో మనం చదివి ఉన్నాము దేవుడు అంటే ఒక భయం కలిగి ఉండేవారని. ఈ రోజుకు దేవుడి పట్ల మనకు ఒక భయం ఉన్నది. దాన్ని బట్టి దేవుడిని Because the fear of God is beginning of wisdom. When you lose that fear, you're allowing the enemy to work in your heart. ఎందుకంటే దేవుడి పట్ల భయం కలిగి ఉండుట జ్ఞానం యొక్క ప్రారంభము. అది కానీ పోయినట్లయితే అపవాదిని మీరు స్వాగతిస్తున్నట్లే. Amen. In the Old Testament, people would enter, there would be a high priest. And that person alone would be able to enter into the presence of God. అయితే పాత నిబంధన ప్రకారంగా కేవలం ఉన్నతమైన స్థలంలో ఉండే దేవుడి దూతలు మాత్రమే, దైవజనులు మాత్రమే దేవుడి యొక్క ప్రాంగణంలో ప్రవేశించేవారు. In the holy of holies, in the sanctuary of the Lord. పరిశుద్ధమైన పరిశుద్ధుల స్థలంలో ప్రవేశించడానికి. Today we are able to experience it right where we are. Sometimes even while we are traveling, we are worshiping, we are at a home or wherever we are able to experience the presence of the Spirit of God because Jesus took birth on this earth. ఈ రోజు మనకున్న ఆశీర్వాదము, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా కానీ దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిని పొందుకునేటట్టి భాగ్యం మనకున్నది. Because Matthew chapter 1 verse 23 says, "You shall call his name Emmanuel, God with us." ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా నీవు అతనిని ఇమ్మానుయేలును పిలువబడును, దాని అర్థము దేవుడు నీకు తోడై ఉన్నాడు. Amen. Today God is with us over here. ఈ రోజు దేవుడు మనతో ఇక్కడ ఉన్నాడు. He is worthy of praise. ఆయన స్తుతులకు పాత్రుడు. He is worthy of worship. ఆయన ఆరాధనకు పాత్రుడు. Amen. Those who understand the presence of God will always honor the presence of God. ఎవరికైతే దేవుడి యొక్క సన్నిధి అనేది అర్థమవుతుందో దాన్ని గౌరవపరుస్తారు. When you honor the presence of God, you will live in the fear of God. ఎప్పుడైతే ఆ ఘనత అనేది దేవుడికి ఇస్తారో దేవుడి యొక్క భయంలో మీరు జీవిస్తారు. When you go out there in the world, it will teach you to be away from God. లోకంలో మీరు వెళ్ళినప్పుడు ఈ దేవుడి వాక్యానికి దూరంగా ఉండడానికి అది నేర్పిస్తుంది. When you go out there in the world, the fear of God leaves you. లోకంలో మీరు వెళ్ళినప్పుడు దేవుడి పట్ల ఉన్న భయం అనేది మిమ్మల్ని వదిలేస్తుంది. You and I are the vessel, isn't it? Vessel of the containers of the presence of God. మీరు నేను పాత్రలమే కదా, దేవుడి యొక్క ఆత్మను స్థిరపరచగలిగిన ఒక పాత్ర. The more time that this container is in the presence of God, the more you will experience more of his glorious presence and you will have the fear of God, and even when you go out in this world, you will not sin against his word. ఎంత సమయం అయితే ఈ యొక్క పాత్ర దేవుడి సన్నిధిలో పెట్టబడి ఉంటుందో దేవుడి యొక్క ఆత్మ ఆ పాత్రలో నివసిస్తూ ఉంటుంది. కాబట్టి లోకంలో వెళ్ళినప్పుడు అది పాపం చేయకుండా దేవుడి పాత్రను చూపిస్తుంది. You will want to follow his statutes. ఆయన యొక్క సిద్ధాంతాలను మీరు వెంబడించేటట్లుగా. Amen. What do you see? ఏం కనిపిస్తుంది మీకు? Fire in a forest. And it's very powerful and yet dangerous also. అగ్ని మీకు కనిపిస్తుంది. అడవిలో అంటిన అగ్ని, అది చాలా భయంకరమైనది. Have you heard of forest fires? Of late it was in the news some months ago also. And it can consume a whole city. ఎప్పుడన్నా విన్నారా అడవులు తగలబడిపోవడము, అడవిలో అగ్ని అనేది కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు మాత్రం మొత్తం కాలిపోయేటట్లుగా. Fire in a earth warms and gives light and sustains life. అగ్ని అనేది నిజానికి ఒక తేజస్సునిచ్చి, ప్రకాశాన్ని ఇచ్చి, జీవాన్ని ప్రేరేపిస్తుంది. Like I want to give you an example. When a fire in a forest, it can be very powerful. ఉదాహరణకు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒక అడవిలో ఈ అగ్ని అనేది మాత్రం చాలా శక్తివంతమైనది. It will be very vast
it can be uncontrollable as well. చాలా విశాలంగా ఉంటూ దాన్ని ఆపడం సాధ్యం కానంతగా, And it is full of raw energy. చాలా కష్టమైన శక్తి, చాలా తీవ్రమైన శక్తిగా ఉంటుంది. You can feel it from distance that there is something that you shouldn't be going close to. చాలా దూరం నుంచే మీకు ఒక అనుభూతి, దగ్గరికి వెళ్ళకూడదు అనేది తెలుస్తుంది. And it consumes everything that will come on its path. దాని మార్గంలో వచ్చిన ప్రతి దాన్ని అది దహించి వేస్తుంది. And it's dangerous if distant also. దూరం నుంచి కూడా అది భయంకరమైనది. Even if it is far away, the threat when you see from a distance, you will know that this is very threatening, life threatening. చాలా దూరంగా ఉన్నప్పటికీ ఇది భయంకరమైనది, ప్రాణాపాయమైనది. దగ్గరగా వెళ్తే మనల్ని దహించి వేస్తుంది అనేది You will తెలుస్తుంది. find flames, you will find smoke coming out. ఆ రగిలింపు, వేడి గాలి, మీకు ఆ పొగ కూడా తెలుస్తుంది. And it describes you that it is uncontrolled power. Run away from it. తనకు తానుగానే వర్ణించుకుంటుంది, ఇది సాధ్యం కాదు, అదుపులో తెచ్చే శక్తి కాదు ఇది, దీని నుంచి దూరం వెళ్ళిపోవాలి. Even though it is far, it is not immediately near, but you know that it shouldn't be near us also. దూరంగా ఉన్నప్పటికీ దగ్గర రాదు అన్నా కానీ మీకు తెలుసు దీని దగ్గరగా మనం వెళ్తే మనకు నష్టం అని. Hallelujah. Sometimes our passion and our love for Jesus is like wildfire. కొన్నిసార్లు యేసు ప్రభు పట్ల మనకున్న ప్రేమ, అనుబంధము ఒక మంచి అగ్ని లాంటిది. You remember when you were newly saved, newborn baby in Christ? మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మీరు నూతనంగా రక్షణ పొందుకున్న ఆ బాల్య స్థానము యేసు ప్రభులో. We see the youth also nowadays, sometimes their passions are uncontrollable. కొన్నిసార్లు యవనస్తులను కూడా చూస్తే వారి చురుకుతనము అనేది అదుపులో తెచ్చుకోలేనిది. Their ambitions and the force that they have, they want to do it. Not only they, but some of us here also. వారి లక్ష్యాలు మరియు సాధించాలనుకునే సాధన వారికి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న కొందరికి కూడా. But if you leave it unchecked, అయితే దాన్ని చూసుకోకుండా it వదిలేసినట్లయితే can be overwhelming and it will consume also. It can destroy as well. అది చాలా ఆనందకరంగా ఉంటుంది, దాంతో పాటు దహించి వేస్తుంది కూడా. Hallelujah. And it can cause fear in other people's lives as well. ఇతరుల హృదయాలలో కూడా ఒక భయాన్ని తీసుకొచ్చేటట్లుగా. Whereas a fire in a hearth, it is something else. It is controlled and it is contained in a place. అయితే ఒక చిన్నగా మనము చలి కాచుకునే చలిమంటలాగా, పొయ్యిలో మంటలాగా చూసుకున్నట్లయితే దీన్ని అదుపులో తెచ్చుకోవచ్చు. In a fireplace or a hearth fire, it is harnessed, it is controlled. అయితే ఈ చలిమంట నిప్పుగా తీసుకునే చోట మనం ఆ నిప్పు అగ్నిని అనేది కొంచెం అదుపులో తెచ్చుకోవచ్చు. It doesn't go wildly anywhere. బిగ్గరగా దేన్ని పడితే దాన్ని తగలబెట్టదు. It has been given boundaries. దానికంటూ సరిహద్దులు ఇవ్వబడి ఉంది. It warms the home, it provides light in darkness, it cooks food, or even it sustains the community. అది ఇంట్లో వెచ్చదనం ఇస్తుంది, ఆహారాన్ని కూడా మనకు అవసరమైనట్లుగా వండి పెడుతుంది, మనమున్న వాతావరణంలో వేడి మరియు వెలుతురుని తీసుకొని వస్తుంది. Nowadays we have appliances, maybe room heaters, the electrical room appliance, but in the earlier days they would have fire like this. ఇప్పుడు అంటే చలి కాచుకోవడానికి రూమ్ హీటర్ లాంటివి ఆధునికంగా వచ్చాయి, కానీ పూర్వకాలంలో కట్టెల పొయ్యితోని చలిమంటను కాచుకునేవారు. But when this fire is controlled, it is harnessed and it is passionate, it turns into a directed purpose. అయితే ఈ అగ్నిని ఎప్పుడైతే అదుపులోకి తెచ్చుకుంటారో అయితే ఒక కార్యశీలమైన పని కోసం వాడే సాధనగా ఈ అగ్ని మార్చబడుతుంది. Are you getting it? If this flame is controlled, it moves properly, it is directed, and then when you direct that fire in a proper way, that passion in a proper way, there will be a purpose for your living. మీకు అర్థమైతే ఈ రగిలే అగ్నిని సరి అయిన కార్యం వైపు, మార్గం వైపు నడిపించి మార్గదర్శకంగా ఉన్నట్లయితే ఒక ఉదాహరణకు, ఉపయోగతకు దారితీస్తుంది. And to control it, it needs to be disciplined. అయితే దాన్ని నియంత్రించాలంటే ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. Hallelujah. And this discipline can turn out to be a blessing rather than a threat. ఈ క్రమశిక్షణ అనేది ఒక ఆశీర్వాదంగా మారుతుంది, అపాయముగా కాదు. So what's the deeper lesson in this? అయితే దీంట్లో లోతైన పాఠం ఏంటి? The same fire that devastates the forest can nurture a family when it is contained. ఏ ఒక్క అగ్ని అయితే అలాగే ఉంటుందో మనం దానితో ఒక కుటుంబాన్ని పోషించడానికైనా అవసరతను తీర్చుకోవచ్చు. The same fire, if not controlled, can destroy a family, but when controlled, it can feed and sustain a family. అదుపులో లేని అగ్ని ఒకవేళ ఇల్లు మొత్తాన్ని, కుటుంబం మొత్తాన్ని తగలబెట్టగలిగితే, అదుపులో పెట్టగలిగిన అగ్ని అదే కుటుంబానికి అవసరమైన పోషకాహారాన్ని అందజేస్తుంది. Amen. Just like uncontrolled fire, uncontrolled anger we can think of.
అదేలాగానే మనము అదుపులో లేని అగ్ని అని ఎలాగైతే చెప్తున్నామో అదుపులో లేని ఆగ్రహం అని కూడా We might be knowing some people, they move in uncontrolled ways. మనకు కొంతమంది తెలిసే ఉంటారు కదా, వారు అదుపులో ఉండరు. They have such uncontrolled ambitions. Today they speak something, tomorrow it's something else. అదుపులో లేని ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. ఈ రోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. Uncontrolled desires. అదుపులో లేని ఆలోచనలు, కోరికలు It can be destructive like a forest fire. ఆ అడవిలో అగ్నిలాగా పూర్తిగా దహించి వేయగలిగిన స్వభావం అది. But a guided person, he will move in wisdom and he will live. కానీ సరి అయిన మార్గంలో నడిచే వ్యక్తికి జ్ఞానం ఉంటుంది, సరిగ్గా నడుస్తాడు. In my case also I have seen it. నా ఉదాహరణలో కూడా నేను చూస్తున్నాను. When I was newly born in Jesus, uncontrolled fire and passions for the Lord. నేను ఎప్పుడైతే యేసుప్రభులో నూతనంగా స్వీకరించానో అప్పుడు ఒక అదుపులో లేని అగ్ని అనేది నాలో ఉండేను. So when you learn and grow over a period of time, when you read the word of God, that begins to control you. కాబట్టి నూతనంగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న జ్ఞానం మిమ్మల్ని అదుపులోకి తీసుకువస్తుంది. The main thing that is lacking today in the family of God is that we are not reading the word of God on a daily basis. So the fire is going uncontrolled way. ఈరోజు దేవుడి యొక్క కుటుంబాలలో ఉన్న లోపం ఏమిటి అంటే వాక్యం చదవకపోవడము, దాని వలన ఆ అదుపు అనేది తప్పిపోతుంది. Hallelujah. Power in itself isn't evil. Remember that. శక్తి అనేది తనంతకు తానుగా భయంకరమైనది కాదు. How and where it is placed, that determines whether it's going to go wild or it's going to be in a controlled way. ఎక్కడ మరియు ఎలా దాన్ని మనము సిద్ధపరుస్తున్నాం అనేది అదుపులో ఉంచాలా లేదా పూర్తిగా రగిలించాలా అనేది నిర్ణయిస్తుంది. Amen. ఆమేన్. Jesus came close enough to us to make us feel the warmth of God, the love of God. యేసు ప్రభు మనకి ఎంత దగ్గరగా వచ్చాడు అంటే దేవుడి యొక్క వెచ్చనైన ప్రేమ, దేవుడి యొక్క ప్రేమను అనుభూతి పొందడానికి. He didn't come like a wildfire and consume us. ఆయన దహించి వేసే అగ్ని వలె మన దగ్గర వేడిగా రగులుతూ రాలేదు. Hallelujah. Though the Bible says he's a consuming fire, he didn't visit us like that. దేవుడు దహించు అగ్ని అని వాక్యం చెప్పినప్పటికీ మనల్ని అలా సందర్శించలేదు. But he came in love. కానీ మన దగ్గర ప్రేమగా వచ్చాడు. Today also he speaks to us, he corrects us in love. ఈ రోజు కూడా మనతో మాట్లాడి మనల్ని ప్రేమగా సరిదిద్దే దేవుడు ఆయన. People who love to walk in wisdom will accept correction, the Bible says. వాక్యం ప్రకారంగా ఎవరైతే జ్ఞానంలో నడవాలనుకుంటారో వారు సరిదిద్దబడతారు అని వాక్యం Those who చెప్తుంది. shut doors for wisdom, they cannot grow in life. ఎవరైతే జ్ఞానపు తలుపులను మూసేస్తారో వారు జీవితంలో ఎదగలేరు అని వాక్యం They will be చెప్తుంది. like the wildfire, వారు దహించి వేసే అగ్నిలాగా uncontrolled ways. నియంత్రణ చేయలేని మార్గంలో. When we accept wisdom, when we accept knowledge of the word of God into our hearts, into our minds, into our lives, we will continue to grow. మనం ఎప్పుడైతే వాక్యాన్ని మన ఆలోచనలో, మన విధానాలలో, జీవన శైలిలో మనం స్వీకరిస్తామో అప్పుడు మనం ఎదగడానికి సిద్ధపడ్డట్టు. When Jesus came close to us, he made worship possible. God was no more distant. God came close to us and it became easier for us to worship Jesus. యేసుప్రభు ఎప్పుడైతే శరీర రూపంలో అలా మనకు వచ్చాడో అది ఆరాధించడానికి సులువైన విధానంగా దేవుడు మనకు దగ్గరగా వచ్చి ఉన్నాడు. Amen. So the first point was అయితే మొదటి విషయం ఏమిటి? Jesus took birth to reveal God and not to just talk about it from distance. యేసుప్రభు జన్మించినది దేవుడిని బయలుపరచడానికి, దేవుడి గురించి మాట్లాడడం కోసం మాత్రమే కాదు. Amen. And here again that leads us to the second point. Jesus took birth to awaken true worship in your heart. రెండవదిగా మనం తెలుసుకోవాల్సింది యేసు ప్రభు జన్మించినది నిజానికి ఆరాధనను మనలో ప్రేరేపించడానికి. Can I see an awakening in the house of God? ఆరాధనను, The awakened worshippers. మేల్కొల్పు తెచ్చే ఆరాధకులను నేను చూడవచ్చా? Amen. There's an awakening that happens within you. You know that your love for Jesus is beginning to grow. There's a fire that is burning within me and that draws me closer to the presence of God. ఆరాధన మనం లోతుగా చేస్తున్నప్పుడు మనలో ఒక మేల్కొల్పు అనేది జరుగుతుంది. దేవుడి ఆత్మలో నేను ఏకమవుతున్నాను, దేవుడి ఆత్మను ఇక్కడ అనుభూతి పొందగలుగుతున్నాను అనేటటువంటి భావన మనం ఎదుర్కొంటాము. That's a very good sign if the fire is burning within you. అది ఒక మంచి సూచన ఒకవేళ అగ్ని మీలో రగులుతున్నట్లయితే. And if you're, in case the fire has gone off, you've become cold, you've become lukewarm,
you need to get back to the Lord. ఆ అగ్ని కానీ మీలో ఆరిపోయినట్లయితే చల్లబడిపోతారు లేదా నునువెచ్చబడిపోతారు. దాని అర్థం యేసు ప్రభు దగ్గర మీరు తిరిగి రావాల్సిన You need అవసరం to ఉన్నది. repent, you need to turn to the Lord and ask the Lord, let that fire be ignited again in me, that love for you, Lord, that first love that I had for you, let it begin to burn again and I'll be passionate for you. మీరు యేసు ప్రభు దగ్గర తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. పశ్చాత్తాపడి దేవా నాకు నూతన ప్రేమ నీవు, ముందుగా నేను ఎలా ఉన్నానో అలాంటి ప్రేమ నీ కొరకై రగిలేటటువంటి ఆత్రము మనలో ఉండేటట్టుగా చురుకుతనం ఇవ్వు దేవా అని అడగగలగాలి. There is a passionate love that God has for you, దేవుడు మన కోసం చాలా ఉత్సాహం కలిగిన ప్రేమ మన కొరకై ఉన్నాడు. that He sent His Son for you. అందుచేతే ఆయన కుమారుని మన కోసం ఇచ్చాడు. He expressed that love through the cross. సిలువ పైన ప్రాణత్యాగం చేసి అది మనకు నిరూపించాడు. Amen. ఆమేన్. Hallelujah. That passionate love in turn should continue to burn we as the vessels and containers of God. అటువంటి ఉన్నతమైన ప్రేమ దేవుడి యొక్క పాత్రలుగా మనలో అది అగ్ని వలె రగులుతూ ఉండాలి. When Jesus was born, everything who truly encountered Him, they would only worship Him. యేసు ప్రభు జన్మించినప్పుడు ఏదైతే యేసు ప్రభుని ఎదుర్కొనిందో అది కేవలం యేసు ప్రభును ఆరాధిస్తుండేది. They would love to worship. వారందరూ ప్రభుని ఆరాధించడాన్ని ప్రేమించేవారు. My question to you today, మీకు నేనేసే ప్రశ్న, have you encountered the Lord? మీరు దేవుణ్ణి ఎదుర్కొన్నారా? If you have not yet, you need to seek the Lord, ask for an encounter. మీరు దేవుణ్ణి ఎదుర్కోలేదు అంటే దేవుణ్ణి అడగగలగాలి, దేవా నన్ను ఎదుర్కో, నేను నిన్ను ఎదుర్కోవాలనుకుంటున్నాను అని. Don't think of that earthly Jesus which the world pictures and shows us that Jesus looks like this. లోకంలో చూసే చిత్రంలో కానీ శిల్పంలో కానీ యేసు ప్రభును ఊహించుకోకండి, రూపకల్పన చేసుకోకండి. Look into the scriptures how Jesus looks like. వాక్యంలో చూడండి యేసు ప్రభు ఎలా కనిపిస్తాడని. You will get your answer in the book of Revelation, in the book of John also. As I just said, God is spirit. He cannot be drawn. Nobody has seen Jesus 2000 years back that they have a photo now. ప్రకటన గ్రంథం మరియు ఇందాక మాట్లాడుకున్నట్టు యోహాను సువార్తలో ఎవరునూ ఆత్మను చూడలేదు. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉంటాడని యేసు ప్రభు యొక్క చిత్రం ఈ రోజు రూపకల్పన ఎవరు చేయలేరు. It's a false version that Satan has painted before us, అది అపవాది మన ముందు చిత్రీకరించిన అబద్ధపు చిత్రము. so that he would get the worship. దాని వలన ఆయన ఆరాధనను పొందుకునేటట్టు. Hallelujah. Hallelujah. This is a very deep truth, very hurting. Sometimes it hurt me when I used to worship like that. ఇది చాలా లోతైన సత్యము, కొంతమందికి గాయం కలిగిస్తుంది. ఇది నేను ముందుగా తెలుసుకున్నప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. But the Lord had His way through His word. He convicted me. As I come from a different background, it was very easy for me to follow that version of Jesus and then to know the truth from the word of God, how He looks like. Actually, He's the spirit and you cannot draw Him into an image. కానీ దేవుడు చాలా లోతుగా సత్యాన్ని బయలుపరిచి నేను ముందుగా చేసే ఆరాధన ప్రకారంగా నా గత విశ్వాసం ప్రకారంగా అది చాలా సులువుగా ఉండింది. కానీ దేవుడు నాకు బయలుపరిచి నిజాన్ని చెప్పి ఉన్నాడు. The Bible says that His eyes are the eyes of fire. బైబిల్ చెప్తా ఉన్న మాట, ఆయన కన్నులు ఎలా ఉంటాయంటే రగిలే అగ్ని జ్వాల వలె, Blazing fire coming out of His eyes. రగిలే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి Tongue, the sword of the Spirit and the word of God. నాలుక అనేది ఖడ్గము, ఆత్మ మరియు శక్తి చేత A sword coming out of His mouth. నోటి నుంచి వచ్చే Now ఖడ్గము we వలె. can't think of drawing such images. మనం ఊహించుకోలేము అలాంటివి చిత్రీకరణ We would be చేయడానికి కూడా terrified. భయపడతాం. Hallelujah. And that's why we need to follow what God's word is telling you. And if the Spirit of God has convicted you, you and I need to be obedient and submit ourselves and bring ourselves to the subjection of the word of God. అందుచేతనే దేవుడు వాక్యంలో మీరు నేను లోబడాలి. ఎక్కడైతే దేవుడు మాట మనకు ఒక ప్రేరేపణనిస్తుందో ఆ మాటకు మనం లోబడి ఆ వాక్యానుసారంగా నడవగలగాలి. Amen. When you see the Spirit of God moving in your life, you will see a clear direction in your life. Until then, the enemy will be playing with us. ఎప్పుడైతే దేవుడు నడిపింపును మీరు వినగలరో ఒక నూతనమైన మార్గదర్శకత్వాన్ని మీరు దేవుడి నుంచి చూడగలుగుతారు. అప్పటిదాకా అపవాదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. It's a deception, it's a blindfold that he puts. అది మోసకరమైన అబద్ధము, కంటిపైన కట్టిన రెప్పల వలె. But if you have known the truth and you are still not accepting in your heart that it is like this, you need to bring yourself and bow before the word of God and submit yourself to Him. కానీ సత్యం ఏమిటో అని తెలిసి కూడా మిమ్మల్ని మీరు ఆహ్వానించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు అంటే సత్యం వైపు మీరు లోబడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. That is true worship. అదే నిజమైన ఆరాధన. Amen. Amen. Hallelujah. Hallelujah.
So whosoever encountered Jesus, they worship Jesus. ఎవరైతే యేసు ప్రభువుని ఎదుర్కొన్నారో వారు యేసు ప్రభువును ఆరాధిస్తారు. John chapter 4 verse 23. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. But before going to John chapter 4 verse 23, I want to share something more. అయితే ఆ వాక్యానికి వెళ్ళే ముందు ఇంకో విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Hallelujah. In Luke chapter 2 verse 20, we see that the shepherds were counting their sheep at night, but when they heard the good news, they came and they praised God. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా వారు గొర్రెల్ని తీసుకొని బయటికి వెళ్ళే మునుప ఆ శబ్దాన్ని విని దేవుడిని స్తుతించడం ఆరాధించారు. ఆ దేవుడి వైపు వారు నడిచారు అని. Remember one thing, God comes to raise the lowly people. గుర్తుంచుకోండి ఒక విషయాన్ని, దేవుడు చాలా తక్కువ స్థాయిలో ఉన్న వారిని హెచ్చింప చేయడానికి వస్తాడు. The shepherds were the lowly people. అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్న They will be వ్యక్తులు. tending to their sheep, వారు వారి గొర్రెల వైపే నడుస్తారు కదా, minding their business. వారి పని వారు చూసుకుంటూ. Hallelujah. They won't be bothered much about anything else. వేరే దేని గురించి అంతగా పట్టించుకునే వారు కాదు. Living a simple life. చాలా సామాన్యమైన జీవం జీవిస్తూ. Amen. Hallelujah. The Lord revealed himself first to the shepherds. దేవుడు ముందుగా గొర్రెల కాపర్లకే ఆయన బయలుపరుచుకున్నాడు. The moment they heard this news, they were rejoicing. ముందుగా ఈ విషయం తెలిసినంగానే చాలా ఆనందంతో వారు ఉన్నారు. And they came to worship Jesus. యేసు ప్రభువును వారు ఆరాధించడానికి వచ్చారు. Amen. The next were wise men in verse 11. Matthew chapter 2 verse 11, we see the wise men, they brought their precious offerings unto the Lord. They traveled afar and they brought their offerings to Jesus and they worshiped the Lord. తదుపరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానవంతులు వారి దగ్గర ఉన్న అమూల్యమైన బంగారము సామ్రాన్ని ప్రతిదీ తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించడము, దేవుడికి బహుమానంగా ఇవ్వడం అనేది జరిగి ఉన్నది. Shall we read it? Verse తల్లి 11. అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. How did they worship? ఎలా వారు ఆరాధించారు? సాగిలపడి ఆరాధించారు అని బైబిల్ సెలవిస్తుంది. They bowed down. Amen. Gifts also, we know everything has its own importance, but the first thing was they fell down and they worshipped. బహుమానాలు కూడా అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. అయితే గొప్ప విషయం ఏమిటి అంటే వారు పూర్తిగా మోకరించి సాదిలపడి దేవుణ్ణి ఆరాధించారు. What do you think they must have thought in their mind? ఏమనుకుంటారు మీరు? వారికి ఏమనిపించి ఉండొచ్చు? Wise men, no? జ్ఞానవంతులు కదా, మనలాగానే. We are children of wisdom. జస్ట్ లైక్ అస్. That's why we bow before only our King of Kings, not before any man. అందుచేతే మన రాజుల రాజు ఎదుట మాత్రమే మనం మోకరిస్తాం, వేరే ఎవ్వరి ముందు కాదు. If you just think of the position that they were in, the physical, they were prostrate before the Lord. మీరు ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే వారికి ఉన్న భౌతిక శరీరం ప్రకారంగా పూర్తిగా శాస్త్రాంగం మొక్కారు అక్కడ. Where else is it written? Falling down ఇంకెక్కడ రాసి ఉంది అది? and worshiping. ఓల్డ్ టెస్ట్మెంట్ సమ్వేర్ డేవిడ్. In the New Testament, sorry, in the New Testament. నూతన నిబంధనలో ఇంకెక్కడ రాయబడి ఉంది? In the book of Revelation, St. John. ప్రకటన గ్రంథంలో అపోస్తులైన John, Yohanu. యోహాను. Amen. He fell down the moment he encountered the Lord in heaven. He fell down. దేవుణ్ణి ఎదుర్కొనగానే ఆయన శాస్త్రాంగం సాగిలపడి మొక్కడం అనేది మనం చూస్తాం. Falling down front, not backwards. ముందుకు పడి మొక్కడము, వెనక్కి పడి కాదు. Just imagine when you're down, you're looking at the floor, even if your eyes are open. ఊహించుకోండి, ముందుకు మీరు వంగడము అంటే కళ్ళతో భూమిని చూడడమే. Your thoughts, your whatever thoughts, after roaming for some time, it comes to a point where you will close your eyes and you will begin to give that real, true worship to Jesus. మీ ఆలోచనలు, మీకున్న ప్రతి ఒక్క తలంపు తగ్గింపు చేసి దేవుడినే హెచ్చింపజేసేటట్టుగా ఉంటుంది. Do we bow down today in our homes? ఈరోజు దేవుడికి మనం మన ఇంట్లో లోబడుతున్నామా? సాగిలపడి మనం ఆరాధిస్తున్నామా? Are we lying down prostrate to the Lord and It is worshiping? very important for us to understand this. ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోవడము. Amen. Amen. It is between you and the Lord, not before any man. ఇది మీకు దేవుడికి సంబంధించిన విషయము, అన్యులకు కాదు. Displaying before a man, it's something else. But మనుషుల మధ్యలో చూపించుకోవడం అనేది వేరే విషయం. ఇది it's your private life with the Lord that will change, ఇది దేవుడితో ఉన్న మీ వ్యక్తిగత జీవితము మారుస్తుంది, not your public life.
బహిరంగంగా ఉండే జీవం కాదు ఇది. Public life, public will never know what's the secret of your success. జనుల మధ్యలో ఉన్నప్పుడు మీ విజయానికైన రహస్యం ఏమిటి అనేది వారికి What తెలియదు. hardship you went through. ఎటువంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు It's అని. your private time with the Lord that counts a lot. దేవుడితో ఉన్న వ్యక్తిగత సమయము చాలా అమూల్యమైనది. Precious moments. చాలా అమూల్యమైన సమయం అది. Amen. When you bow before the Lord, just like the wise men, they fell down and they worshiped the Lord. Sing a few songs of praise, a heartfelt worship to Jesus first, and then you can speak. You will surely hear the voice of God. మీరు ఎప్పుడైతే దేవుడి ముందు లోబడతారో, దేవుడి యొక్క స్తుతిగానం పాడగలుగుతారో పూర్ణ మనస్సుతో, అప్పుడు దేవుడి యొక్క స్వరాన్ని మీరు వినగలుగుతారు. Remember one thing, the voice of God is nothing but the word of God. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క స్వరము అనేది దేవుడి యొక్క వాక్యము. You will find those words in the Bible. ఆ మాటలను మీరు బైబిల్లో పొందుకుంటారు. Hallelujah. He will not tell you, hi, how are you? All that he won't speak. యేసు ప్రభు మిమ్మల్ని పలకరించి ఏంటి ఎలా ఉన్నావు అని చెప్పేది మాటలు కాదు. He is your Lord. దేవుడైన ప్రభు. Amen. Though he has humbled himself and called us as friends, that's a very great privilege that he has given to you and me, that he has made us his friends. ఆయన తగ్గించుకొని మనకు స్నేహితుడి స్థానం ఇవ్వడము అయినప్పటికీ ఆయన చాలా ఉన్నతమైన వాడు, మనకు ఆ స్థానాన్ని ఇచ్చున్నాడు. But sometimes, friendly relationship, we take friends for granted. కొన్నిసార్లు స్నేహితులు అంటే మనము ఎలాగో ఉంటారులే అనే ఆలోచనలో మనం వదిలేస్తూ ఉంటాం. But not with the Lord. కానీ దేవుడితో అలా We ఉండరాదు. need to draw a line. ఆ నిర్లక్ష్యానికి ఒక గీతను గీయగలగాలి. Amen. We honor the Lord from our heart and with our livelihood as well. దేవుణ్ణి మన జీవము ప్రకారంగా దేవుణ్ణి ఘనపరచగలగాలి, మనం బ్రతికే తీరుతో కూడా. Not just speaking. I told you, Jesus didn't speak from heaven above, sent one messenger, sent one WhatsApp message the other day I shared with you. కేవలం మాటలతో మాత్రమే కాదు, నేను చెప్పినట్లుగా యేసు ప్రభు ఎక్కడో దూరంగా ఉంటూ దేవుడి గురించి మాటలు మాత్రం చెప్పలేదు. హలో, నేను ఆ హోటల్లో వెయిట్ చేస్తున్నా, వచ్చి కలువు. ఓకే, ఐ విల్ బి వెయిటింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ హోటల్, ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. He didn't send any message. ఎవరిని అలా సందేశం పంపించి పిలవలేదు. He came to you in person. ఆయన మీ దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చిన వాడు. Show up for the Lord in person. దేవుడి కోసం మీరు కూడా వ్యక్తిగతంగా నిలబడండి. Amen. Hallelujah. You want to experience the fire of God, you have to be there in person. దేవుడి యొక్క అగ్నిని మీరు అనుభవించాలనుకుంటే వ్యక్తిగతంగా మీరు అక్కడ ఉండాలి. You want to give your heartfelt worship, broken worship as a broken vessel. The Lord loves all of this. There are different expressions of worship when we come to the Lord. మీరు పూర్ణ మనసుతో దేవుడిని ఆరాధించాలనుకుంటున్నారా? ఆ విరిగి నలిగిన హృదయంతో అనేక భావోద్వేగాలతో దేవుడిని ఆరాధించే క్రమం అనేది ఉంటుంది. Might be a joyful, victorious praise. Some may be bowing down in worship. Some might be encountering. Some might be giving a broken worship to Jesus. కొంతమందికి విజయంతో, ఆనందంతో, బిగ్గరగా, గర్వంతో దేవుడిని ఆరాధించవచ్చు. కొంతమంది విరిగిన హృదయంతో, బాధతో, తీవ్రతతో, నొప్పితో కూడా దేవుడిని ఆరాధించవచ్చు. వారి వారి భావోద్వేగం. But when you encounter God, Jesus speaks to you. That's where is your turning point. కానీ మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి మీరు ఎదుర్కొన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు. అది మీ జీవితంలో ఒక మార్పునిచ్చే సమయము. That's where your miracle lies, or that's where your breakthrough is. అక్కడే మీకు జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము, మీరు విడుదలను పొందుకునే ఒక పరిస్థితి. Hearing from your good shepherd. మీ మంచి కాపరి నుంచి వినడము. Amen. ఆమేన్. Hallelujah. So there are three expressions of worship. One praised God, one fell down in worship, and the third is angels, they glorified God. అయితే మూడు విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి దేవుణ్ణి అగ్నిగా తెలుసుకోవడము, రెండు దేవుడి దగ్గర మోకరించడము, మూడు దేవుణ్ణి కనిపించినప్పుడు మహిమపరచడము. Did anyone tell them how to worship? ఎవరన్నా చెప్పారా వారికి దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఆరాధించాలని? ఇలా సాగిలపడి, just to bow down like that, లేకపోతే ప్రకటించాలని, or to proclaim God's word? nobody told. ఎవరు చెప్పలేదు అక్కడ. It will happen on the inside of you. లోపల నుంచి జరిగే విషయం అది. That is the nature of God that will take birth in you. అదే దేవుడి యొక్క స్వభావము మనలో తీసుకొని వచ్చేది. Amen. You become the child of God immediately, no? మీరు వెంటనే దేవుడి కుమారుడిగా, సంతానంగా మారతారు కదా. Your spirit is touched by the Spirit of God. మీ ఆత్మ అనేది దేవుడి యొక్క ఆత్మ చేత ముట్టబడింది గనుక Immediately your heart begins to turn to worship the real Savior. నిజమైన రక్షకుడిని మీ హృదయం అనేది ఆరాధించడం ప్రారంభిస్తుంది. Just one daughter of ours said,
I want to be a star to go and tell everyone about Jesus, guiding them to the Lord. ఇందాక దేవుడి కుమార్తె ఒకరు చెప్పినట్లుగా నేను దేవుడి యొక్క నక్షత్రంగా ఉంటూ జనులను దేవుడి వైపు నడిపించాలనుకుంటున్నాను అని. Hallelujah. That is a kind of worship. అది ఒక రకమైన ఆరాధనే కదా. People many a times think I can refrain from proclaiming. కొన్నిసార్లు జనాలు అనుకుంటారు నేను ప్రకటించడం నుంచి వెనక ఉండొచ్చు అని. That's why Jesus came and he proclaimed, isn't it, to us, and that's why we are saved today. అందుచేతే కదా యేసు ప్రభు వచ్చి ప్రకటించాడు గనుకే మనం ఈ రోజు రక్షణను పొందుకున్నాం కదా. Maybe through some person or through some media, or he came personally to you and he proclaimed, and that's why you and I are saved and we are worshiping him. ఎవరో ఒక వ్యక్తి వలనో లేదా ఎక్కడన్నా మనం చదివో దేవుడి సువార్తను తెలుసుకున్నాం గనుకే కదా మనం మారు మనసు పొంది ఈ రోజు ఆరాధిస్తున్నాం. Proclaiming and reaching out to people is also a kind of worship that you can give to Jesus. సువార్తను ప్రకటించడము జనుల దాకా సువార్తను తీసుకువెళ్ళడం కూడా ఒక రకమైన ఆరాధనే అది దేవుడికి. That's why in this season, and especially in the Christmas season, I look out where more I can reach out to the people of God. అందుచేతే ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంలో ఉండే ఈ కాలంలో ఎక్కడ జనులతో సువార్తను పంచుకోవచ్చు అని వెతుకుతూ ఉంటాను నేను. Hallelujah. Hallelujah. This year, before the start in the month of December, nothing as such had happened. It was deep down in my heart, Lord, every year in the month of December, you give me a chance. I have seen it over a period of time actually. Every year God would give me one chance at least in December to go and speak the good news to people out there. కాబట్టి మీరు అడగగలిగితే దేవా నాకు ఒక అవకాశం ఇవ్వు సువార్తను ప్రకటించడానికి. ప్రతి సంవత్సరం నేనైతే అడుగుతూ ఉండేను. దేవుడు నాకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇచ్చేవాడు సువార్తను ప్రకటించడానికి జనులతో. If you ask from a sincere heart, the Lord will surely meet your need. మీరు నిజాయితీ కలిగిన హృదయంతో మీరు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీరు అడిగిన I దాన్ని am not నిర్వర్తిస్తాడు. saying materialistic need. నేను ఇది లోకపరమైన అవసరతల గురించి This మాట్లాడుతున్నాను. is a holy need. ఇది పరిశుద్ధమైన అవసరము. Do you want others to be saved? ఇతరులు రక్షణ పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారా? Yes. అవునా? I think this should be our desire, because if you are a true worshipper of Jesus, you will surely have that desire in your heart. I will reach out. I will surely want to speak. I will speak my testimony. I will speak the good news of Jesus. Some way or the other, you will want to reach out. అయితే ఇదే మన వాంఛ ఉండాలి. నిజానికి నిజమైన క్రైస్తవుడు అయితే నేను ఇతరులను రక్షణలో నడిపించాలి, యేసు ప్రభు గురించి ప్రకటించాలి, సువార్తను జనులతో పంచుకోవాలి అని. Your profession, your business also can be a means. మీ యొక్క వృత్తి, మీ యొక్క వ్యాపారం కూడా దీనికి ఒక సాధనగా వాడవచ్చు. God has placed you in that place for you to be a light in that dark place. దేవుడు మిమ్మల్ని అక్కడ నియమించినది ఆ చీకటిలో మీరు వెలుగై ఉండడానికి. You are in the marketplace to bring people over to the Lord. మీరు ఉన్న కార్యస్థలంలో దేవుడి వైపు జనాలను నడిపించడానికి మీరు ఉన్నారు. The Lord looks at you to put that hope in him and give it to others. దేవుడు చూసేది ఆయన పైన ఆ బరువు భారాన్ని వేచి ఇతరుల వైపు ఆ సువార్తను ప్రకటించే ఒక వాంఛ. Today, because Jesus took birth on this earth, there is hope in you. Christ in you, the hope of glory. ఈ రోజు యేసు ప్రభు మన కోసం జన్మించాడు గనుక మనలో ఒక నిరీక్షణ ఉన్నది, మహిమార్థమైన నిరీక్షణ. You must have faced the toughest battles of your life, but you arise because there is hope that is arising in you that makes you stand again in the mighty name of Jesus. మీ జీవితంలో మీరు అతి కఠినమైన పరిస్థితిని, యుద్ధాన్ని మీరు ఎదుర్కొని ఉండొచ్చు, కానీ దేవుడి కృప, దేవుడి వాక్యం మీతో ఉంది గనుక మీరు విజయాన్ని పొందుకొని తిరిగి లేస్తారు. Amen. Amen. Jesus didn't come to improve our worship lifestyle. యేసు ప్రభు మన ఆరాధన జీవిత శైలిని మెరుగుపరచడానికి రాలేదు. He came to introduce you and me over to the Father. మిమ్మల్ని నన్ను పరలోకంలో ఉన్న తండ్రికి పరిచయం చేయడానికి వచ్చాడు. Jesus didn't come to improve our worship lifestyle. He came to ignite worship in our hearts. మన ఆరాధన జీవన శైలిని మెరుగుపరచడానికి రాలేదు, కానీ ఆరాధన అనే అగ్ని మన హృదయంలో రగిలించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. Hallelujah. Today worship has ignited in your heart. ఈ రోజు ఆ ఆరాధన అనేది మీ హృదయంలో రగిలింపబడి ఉన్నది. Can you think of ignition? You give an ignition for gas lighters. We have electrical ones sometimes nowadays. Or we used to, it ignites that fire over there. Same way in your heart today, you and I are worshiping the Lord because worship has ignited within you. ఈ అగ్నిని రగిలించడం అనేది ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడంటే ఎలక్ట్రిక్ ఈ లైటర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక కొవ్వొత్తిని వెలిగించాలంటే ఆ అగ్ని ఎలా రగులుతుందో అలాంటి అగ్ని మీలో రగిలించబడింది. So the question is that flame burning?
ప్రశ్న ఏంటి అంటే ఆ ముట్టిన అంటూ రగులుతుందా, ఆ అగ్ని అనేది మీలో రగులుతుందా, or you need to reignite that fire? లేదా ఆ అగ్నిని తిరిగి జ్వలింపజేయాల్సిన అవసరం ఉందా? Are you listening? మీరు ఇది వింటున్నారా? Yes. అవునా? Hallelujah. Because you receive these words of eternal life, the Lord will surely be your good shepherd, guiding you in times of need, whatever might be your need, or sometimes we don't need Him also, We don't know how merciful He is, but His mercies are following us every moment. We are ignorant sometimes, ఆమేన్. అందుచేత నిత్య జీవంలోకి నడిపించే మాటలు ఇవి. ఈ మాటలు కానీ మనకు అర్థమైతే మన సమస్త అవసరతలు తీర్చబడతాయి. ఇది భౌతికమైన అవసరతలు మాత్రమే కాదు, దేవుడిలో నిత్య జీవంలోకి నడిపించగలిగిన ప్రతి ఒక్క అవసరత దేవుడి పైనే మనకు నడిపించబడుతుంది. The Bible says that the Lord is merciful and gracious. బైబిల్ చెప్తా ఉంది దేవుడు కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అని. Because of His fresh new mercies, we are not consumed. ఆయన నూతన దయా కిరీటం వలనే మనము ఇంకా దహించి వేయబడలేదు. Lamentations chapter 3 says that. Verse 23. విలాప వాక్యము విలాపవాక్యం which verse brother? 3:23. దాంట్లో చెప్పబడి ఉన్నది ఇది. Anybody? Yes, brother. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Amen. ఆమేన్. So faithful, isn't it? So comforting this verse can be to us. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఎంత మనకు ఒక నిరీక్షణనిచ్చే మాట కదా, అనుదినం మీకు ఒక నూతన నిరీక్షణనిచ్చే దేవుడు అని. I think verse 22 says about the mercies. 22వ వచనము మనకు ఆయన యొక్క కృప గురించి చెప్తున్నాయి. త్రూ ద లార్డ్స్ మర్సీస్ వి ఆర్ నాట్ కన్స్యూమ్డ్ బికాస్ హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. Yes, brother in Telugu. Sam, remember one thing, that the mercies of the Lord will never fail. గుర్తుంచుకోండి ఒక్క విషయము, దేవుడి యొక్క కృప అనేది ఎప్పుడూ మారిపోదు. That He is ever faithful towards us. ఎప్పటికీ నమ్మదగిన వాడు. Amen. ఆమేన్. Jesus didn't come again to improve our worship lifestyle, but He came to ignite that worship within you. యేసు ప్రభు మన ఆరాధన జీవన శైలిని మెరుగుపరచడానికి రాలేదు, కానీ ఆ ఆరాధన అనే అగ్నిని మనలో రగిలించడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. Every day that worship is there because His mercy is also showing up in your life, in my life. అనుదినము ఈ ఆరాధన అనేది మన జీవితంలో ఉంది అంటే ప్రతిరోజు ఆయన కృప మన జీవితంలో ఉంది It is కనుక through Him, through Jesus, let us continually offer up a sacrifice of praise to God. Hebrews chapter 13 verse 15 says that. హెబ్రీయుల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆయన చేతనే, ఆయన కృప చేతనే మనము నిరంతరము ఒక అర్పణగా దేవుడిని స్తుతిస్తూ ఉన్నామని చెప్తా ఉంది. Shall we read it in Telugu and English as well? Hebrews 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. Therefore by him let us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. Amen. Amen. One very significant and important word in this word, sacrifice. You can underline it in your Bible. ఒక చాలా ఉన్నతమైన పవిత్రమైన పదము అక్కడ బైబిల్లో చూసినట్లయితే అర్పణ. Praise is a sacrifice. స్తుతి అనేది దేవుడికి ఒక అర్పణ. Amen. Your praise unto the Lord can be a sacrifice. దేవుడికి మీరిచ్చే అర్పణ ఒక స్తుతిగానం రూపంలో ఉండొచ్చు. It's easy to give a praise, that is when we are in a victorious time, when we are experiencing victory over our lives. It's easy to give in a happy way. మనము ఏదైనా విజయం పొందుకున్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుడిని స్తుతించడం చాలా సులువైన విషయమే. But the Lord is expecting a sacrifice of praise no matter what we go through in our lives. కానీ దేవుడు కోరుకునేది ఒక త్యాగము, మనం ఇవ్వాల్సిన అర్పణ మన జీవితంలో. According to the principles of scripture, a sacrifice requires a death. వాక్యం ప్రకారమైన త్యాగము లేదా అర్పణ అని చెప్తున్నట్లయితే దానికి మరణం అనేది అవసరము. You remember in the Old Testament, మీకు పాత నిబంధనలో గుర్తున్నట్లయితే offering sacrifices to God, దేవుడికి బలి అర్పణలను అర్పించడం అనేది they were offered to God that had not passed through death. It had to pass through death, that sacrifice. ప్రతి ఒక్క అర్పణ
ఏదైతే మనం చూసామో పాత నిబంధనలో అది మృత్యువును దాటుకొనే వెళ్ళింది. మృతి పొందకుండా ఏది లేదు అర్పణ. So we see that sacrifice requires a death. అయితే అక్కడ మనం చూస్తున్నది అర్పణ అనేది మృత్యువును కోరుకుంటుంది. Death of the old man. పాత మనిషిగా మీరున్న వారి యొక్క మృతి. The old man cannot praise God. గతంలో ఉన్న పాత వ్యక్తి దేవుణ్ణి ఆరాధించలేడు. Amen. ఆమేన్. God wants the new man to praise him. దేవుడు ఆ నూతన వ్యక్తి ఆయనను స్తుతించాలని కోరుకుంటాడు. Amen. ఆమేన్. So there has to be a death in you and me. కాబట్టి మీలో నాలో ఆ మరణం అనేది కూడా ఉండాలి. The death to the old person. ఆ పాత జీవితం బ్రతికిన వ్యక్తి యొక్క మరణము. And becoming a new creation in Christ. ప్రభు అయిన యేసుక్రీస్తులో నూతన వ్యక్తిగా జన్మించడము. Again, we know that a sacrifice costs us something. అయితే మనకు తెలుసు ఒక అర్పణ అనేది దానికైనా ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. So that praise is a costly thing that you're giving. కాబట్టి స్తుతి అనేది ఒక అమూల్యమైన విషయం మీరు దేవుడికి ఇచ్చేది. Have you ever praised the Lord with tears? ఎప్పుడైనా Worship the దేవుణ్ణి Lord? కన్నీటితో స్తుతించారా? All of us must have. మనలో ఉన్న ప్రతి ఒక్కరం At చేసే some ఉంటాం. point of time or the other, you will surely praise the Lord, worship the Lord with tears. ఏదో ఒక సందర్భంలో పూర్ణ మనసుతో కన్నీటితో దేవుణ్ణి ఆరాధించే ఉంటారు మీరు. That's your sacrifice of praise. It's a costly thing to the Lord. అదే దేవుడికి మీరు ఇచ్చే అమూల్యమైన అర్పణ. Doesn't he say that he's bottling up your tears? ఆయన చెప్పలేదా మీ ప్రతి బాష్ప బిందువును భద్రపరచువాడు ఆయన అని? In his presence, especially when you're worshiping and tears are flowing, just imagine how precious it is to the Lord. ఆయన సన్నిధిలో మీరు కన్నీరు కార్చి దేవుడిని స్తుతించడం దేవుడికి ఎంత అమూల్యమైన విషయం అని ఒక్కసారి ఆలోచించండి. Hallelujah. Sometimes we might put this away or we might forget, but he doesn't forget. కొన్నిసార్లు ఇది మనం కన్నీరు కార్చి మర్చిపోతాం కానీ దేవుడు అనేవాడు మర్చిపోడు. Amen. Amen. We need to praise God even when we feel least like, to praise him. దేవుణ్ణి మనము ఆరాధించాలి ఎప్పుడెప్పుడు అన్ని క్షణాలలో ఈ క్షణం ఆరాధించడం అవసరమా అని అనిపించే సమయంలో కూడా ఆరాధించాలి. Your praise unto God should not depend on your feelings. మీరు దేవుడికి ఇచ్చే ఆరాధన అనేది మీ భావోద్వేగాల పైన ఆధారపడి ఉండకూడదు. Your feelings, your heart can be deceptive. It keeps changing. The emotions keep changing. And that's how sometimes you're up in praise, sometimes you're down and low. మీ భావోద్వేగాలు మీ మనస్సు అనేది మీరున్న పరిస్థితిని ప్రకారం మారవచ్చు. కొన్నిసార్లు ఆనందకరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు బాధగా మీరు ఉండొచ్చు. Because we do not know how to control our emotions. ఎందుచేత అంటే మనం మన భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో మనకు తెలీదు. We need to know how to manage our emotions. మన భావోద్వేగాలను ఎలా మనము మన అదుపులో తెచ్చుకోవాలో నేర్చుకోవాలి. Hallelujah. When you give your sacrifice of praise to God, it is coming from your spirit within. మీరు ఎప్పుడైతే దేవుడికి ఆ పూర్ణ మనసుతో ఇచ్చే స్తుతిగానం వస్తుందో అది మీ లోపల నుంచి బయటికి వస్తున్నది. Psalms 103, if you remember, bless the Lord, O my soul, the psalmist said. David said that it is the soul. Why don't you remember the benefits that he has done for you? Try to remember what he has done for you. Even in this time, in your difficult time, try to recognize what God is doing for you in the midst of us. కీర్తనలు 103వ అధ్యాయంలో చెప్పినట్లుగా యెహోవాని సన్నిధించుడి, నా ప్రాణమా యెహోవాలో ఆనందం పొందుకొనుడి, ఎందుకంటే ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో దేవుడు మనకు ఎంతగా గొప్పని చేస్తున్నాడో అది గుర్తుంచుకోవాలని. Hallelujah. Jesus took birth so our lives would count for him. యేసు ప్రభు జన్మించినది మన జీవం అనేది దేవుడి కోసం లెక్కింపబడేటట్టుగా ఉండాలని. Without Christ, without Jesus, your life you'll be finding only just how to survive in life. యేసు ప్రభు లేకపోతే, యేసు ప్రభు జన్మించకపోయి ఉంటే మనం దేవుడి కోసం లెక్కింపబడే జీవితం బ్రతికేవారం కాదు. Do you know success ends at the grave? మీకు తెలుసా జీవితంలో విజయం అనేది మనము మన సమాధి దగ్గర ముగించిపోతుందని. There's everything that has an end. జీవితంలో ఉన్న ప్రతి దానికి ఒక అంతం అనేది ఉంది. Except your life in Jesus does not end. యేసు ప్రభులో ఉన్న మీ జీవానికి మాత్రమే అంతం అనేది లేదు. Amen. You have a purpose for your living. మీ జీవితానికి ఒక ప్రయోజకత్వం ఉంది. Hallelujah. People count success in this world by the status that we have, but that's not success in the sight of God. జనాలు విజయం అని అంటే మనం పొందుకున్న సాధనలు మనకున్న వాటితో లెక్కిస్తారు కానీ అది దేవుడి దృష్టిలో కాదు. Hallelujah. In the sight of God, it is all about you, your relationship. You will do what your heavenly Father wants you to do.
దేవుడి యొక్క దృష్టిలో విజయం అంటే అది మీరేం చేయగలుగుతున్నారు, దేవుడిలో మీరు ఇచ్చినటువంటి విషయాలు ఏమిటి. No matter what the world around you is speaking, hundreds of voices might be coming into your mind, into your ears, and flooding in. The enemy might be flooding in, but still you will be quiet in the presence of God because you know that this is not what God wants me to do. లోకంలో ఎన్నో విషయాలు ఉండొచ్చు, మీకు ఎన్నో శబ్దాలు వినిపిస్తూ మీ యొక్క ఏకాగ్రతను మరలించేటట్టుగా బయలుపరిచేటట్టుగా ఉండొచ్చు, కానీ దేవుడిలో బలంగా ఉన్నవారు దేవుడి స్వరాన్ని స్పష్టంగా వినగలరు, శాంతంగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పనుకునేవారు అందరూ హల్లెలూయా చెప్పండి. యాక్టివ్గా ఉన్నవారు అందరు హల్లెలూయా చెప్పండి. Praise the Lord. So wonderful to see all of you active in the house of God. Hallelujah. హల్లెలూయా. When your life, when worship becomes your routine with Christ in your everyday routine, it becomes life is like, for me to live is Christ. ఎప్పుడైతే మీ జీవనంలో ఆరాధన అనేది అనుదినం మనం చేసే ఒక పనిగా, మనం అనుదిన చర్యలాగా మారిపోతుందో అనేది, నేను యేసు ప్రభు కోసం జీవిస్తున్నాను అనేటట్టుగా ఒక సూచన. Today I live for Christ. ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే ఇది యేసు ప్రభు కోసమే బ్రతుకుతున్నాను. Tomorrow I live for Christ. రేపు నేను బ్రతికి ఉన్నానంటే అది యేసు ప్రభు కోసమే బ్రతికి ఉన్నాను. And the day after and the coming days, always I will live for Christ. ఎల్లుండి ఆ తదుపరి రోజులు నేను బ్రతికినంత కాలము యేసు ప్రభు కోసమే బ్రతికి ఉన్నాను. Your decision will never change based on the circumstances or the situations that you face in your personal life. మీ యొక్క నిర్ణయం అనేది మీరు ఎదుర్కొనే పరిస్థితులు లేదా వ్యక్తిగత జీవితంలో ఉన్న సవాళ్ళ వలన మారిపోదు. Amen. ఆమేన్. Jesus not only just saved us from sin, he saved us for a purpose. యేసు ప్రభు మనల్ని పాపం నుంచి మాత్రమే రక్షించలేదు, మనం రక్షించబడడానికి ఒక ప్రణాళిక ఉన్నది. Amen. You have a true purpose for your life. మీ జీవితానికి ఒక ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నది. There is a true meaning behind your living on this earth. మీరు బ్రతికి ఉండడానికి ఈ లోకంలో కూడా ఒక ప్రయోజనం ఉంది. We are not living a meaningless life just to make money, become old and go off from this world మనం someday. అర్థం లేని జీవితాన్ని జీవించట్లేదు, ధనం సంపాదించామా తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోయామా అనేటట్టు. You and I are the ones who know God truly, who knows the living God, and we speak about the love of God to this whole world as a light to this world. మీరు నేను ఈ లోకానికి వెలుగుగా ఉండేటట్లుగా యేసు ప్రభు వాక్యాన్ని మన జీవితం రూపంలో ఇతరులకు బయలుపరిచేటట్టుగా బతకడానికి పిలువబడ్డవారం. Amen. Amen. Ephesians chapter 2 verse 10 says, we are his workmanship. ఎఫ్సీయుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా చెప్తా ఉన్న మాట, మనము ఆయన చేతి పని. We are created in Christ Jesus to do good works. మనం యేసు ప్రభు చేత నిర్మించబడింది మంచి పనులను చేయడానికి. Amen. ఆమేన్. Hallelujah. It's important for us to know certain things from the scripture. You are created to do good works. వాక్యము చేత కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. మనం మంచి పనులను చేయడానికి పిలువబడ్డవారము. Do you know a lamp? మీకు ఒక దీపము తెలుసా? Nowadays we get to see diyas also. ఇప్పుడు మనం దీపాలను కూడా చూస్తున్నాం. There are so many ways. Nowadays it's come out electronic also. ఎన్నో రకాలుగా కరెంట్తో కూడా పనిచేసేటట్లుగా ఉన్నాయి. Battery operated also. అది బ్యాటరీతో నడిచేటట్లుగా కూడా కొన్ని ఉన్నాయి. But these they look beautiful only if they are kept in that place, or does it look more beautiful when they are lit? అయితే అది ఉన్న స్థలంలో ఉంచితే అందంగా ఉంటాయా లేదా దాన్ని వెలిగించి ఉంచితే అందంగా ఉంటాయా? వెలిగించినప్పుడు when it is lit, isn't it? Yes. Amen. Amen. How much more beautiful you would look in the sight of God when your fire is continuing to burn in his presence, in worship that you spend time with him, in a personal way that you spend time with him, and you continue to proclaim the love of God with an impact on this world. ఆ చిన్న దీపమే వెలిగించినప్పుడు అంత అందంగా ఉండగలిగితే, మీరు దేవుడి యొక్క అగ్నిని, జ్యోతిని, వెలుతురుని, ప్రకాశాన్ని ఉన్నవారు దేవుడి కోసం ఆ అగ్నిని రగిలింపగలిగితే ఇంకెంత ఉన్నతంగా అందంగా ఉంటారో ఆలోచించండి. Your heart needs to be lit with the light and the oil. మీ హృదయం అనేది ఆ యొక్క వెలుతురు, అగ్ని చేతను, నూనె చేతను రగిలింపబడాలి. I am repeating this for you. నేను ఇది మళ్ళీ మీకోసం చెప్తున్నాను. Your heart needs to be lit with the light and the oil. మీ హృదయం అనేది ఆ నూనెతోను, వెలుతురుతోను రగిలింపబడాలి. Amen. ఆమేన్. Jesus took birth to light us.
యేసు ప్రభు జన్మించినది మనల్ని వెలిగించడానికి, to light our lives and shine it before God. మన జీవితాన్ని వెలిగించి దేవుడి ముందు ప్రకాశమానంగా ఉండడానికి. Have you ever thought, what if Jesus did not take birth? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, ఒకవేళ యేసు ప్రభు జన్మించకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? What would your life be, my life be? మీ జీవితం నా జీవితం ఎలా ఉండేది? 0, minus, negative. I mean, hopeless life. సున్నా, శూన్యము, నిరీక్ష లేని జీవితం లాగా ఉండేను. This question will actually give you the weight of Christmas. ఈ ప్రశ్న అనేది క్రిస్మస్ కైన పూర్తి ఉద్దేశాన్ని మనకు బయలుపరుస్తుంది. So important is the birth of Jesus. ఎంత ముఖ్యమైనది యేసు ప్రభు యొక్క జననము. If there was no Christmas, if there was no birth of Christ, no celebration, no hope, no peace, and you can just keep on naming it. ఎన్నో విషయాలు చెప్పొచ్చు. యేసు ప్రభు జన్మించకపోయి ఉంటే రక్షణ అనేది లేదు, వేడుక అనేది లేదు, పండుగ అనేది లేదు, ఎన్నో విషయాలు చెప్పొచ్చు. If Jesus had not been seen, God would be unseen. యేసు ప్రభు కానీ కనిపించలేదు అన్నట్లయితే దేవుడు అనేవాడు కూడా కనిపించేవాడు కాదు. My sin, our sins would have been unpaid. నా పాపము, మన పాపము దానికైనా మూల్యం చెల్లించకుండానే ఉండేది. That means straight on the broad way. దాని అర్థం నేరుగానే మనము వెళ్ళిపోయినట్లే. I believe all of us are in the narrow way. So that's why I'm saying, if Jesus would not have been appearing to us or saving us, we all would have been on the broad way, no breaks, nothing, just going limitlessly. మనమందరం ఇరుకు మార్గంలో ఉన్నవారం అని అనుకొని నేను ఇది మాట్లాడుతున్నాను. యేసు ప్రభు కానీ మన జీవితంలో లేనట్లయితే ఆ సులువైన మార్గంలో బహిరంగంగా ఇచ్చలవిడిగా ఉండేవారము. Living in sin. పాపంలో జీవించేటట్లు. Sin becomes the lifestyle. పాపం అనేది అప్పుడు జీవన శైలిగా మారుతుంది. And we all know what this sin does. మనకందరికీ తెలుసు ఈ పాపం అనేది What it makes us do. ఏం చేయిస్తుంది మనతో. Hallelujah. Worship would have remained empty, ఆరాధన meaningless. అనేది ఖాళీగా ఉంటుంది, అర్థం లేకుండా ఉంటుంది అప్పుడు. And death would have remained final. మరణం అనేది తీర్మానించబడిందిగా ఉంటుంది. Because Jesus took birth for you and for me, we have that hope on the other side of the river. ఎందుకంటే యేసు ప్రభు మీకోసం నా కోసం జన్మించాడు గనుక ఆ నదికి ఇంకో వైపు కూడా మనకు జీవం ఉంది. We have hope on the other side of life. జీవము మనకు ఇంకో మార్గంలో నిరీక్షణను ఇస్తున్నది. Amen. Amen. If Christ had not been raised, your faith would have been futile, would be meaningless. 1 Corinthians 15 verse 17 says that. యేసు ప్రభు కానీ జన్మించకపోయి ఉంటే మన విశ్వాసము అర్థం లేకుండా ఉంటుంది. 1 కొరింథీయుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా. Hallelujah. హల్లెలూయా. No manger, no cross. అక్కడ ఉన్న పశువుల పాకలో ఉండే తొట్టి లేదు, ఆ సిలువ లేదు. No cross, no resurrection. ఆ సిలువ లేదు అంటే పునరుద్ధరణ లేదు. No resurrection, no hope. పునరుద్ధరణ లేదు అంటే నిరీక్షణ లేదు. Just see the link. అక్కడ ఉన్న ఒకదానికి ఉన్న ఒక సంబంధాన్ని గమనించండి. Everything is interlinked, and it is interlinked and intertwined with our life. ప్రతి ఒక్కటి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది, దాని వలన మన జీవితం కూడా ఆధారపడి ఉంది. Today Jesus is calling you and me. ఈ రోజు యేసు ప్రభు మిమ్మల్ని నన్ను పిలుస్తున్నాడు. And when we respond to his call, ఆయన పిలుపుకు మనం స్పందించినప్పుడు we have hope, we have future, we have a resurrected life waiting on the other side. మనకు నిరీక్షణ ఉన్నది, మనకు భవిష్యత్తు ఉన్నది, మనకు పునరుద్ధరణ పొందిన జీవితం కూడా ఇంకో మార్గంలో సిద్ధంగా ఉన్నది. Christmas is not optional, it is the foundational. క్రిస్మస్ అనేది ఏదో చేయాలంటే చేయొచ్చు లేదా వదిలేయొచ్చు అనే ఆలోచన కాదు, అది ఒక పునాదికైన ఆధారము. Let's decide today, this Christmas, this will be the foundation of my life. తీర్మానం చేసుకుందాము, ఈ యొక్క క్రిస్మస్ మన జీవితంకైనా పునాది అని. Amen. Amen. Because he was born, everything changed. ఆయన జన్మించాడు గనుక ప్రతిదీ మారింది. Because Jesus took birth, love took on flesh. యేసు ప్రభు జన్మించాడు గనుక ప్రేమ అనేది శరీర రూపంగా మారినది. Today, whatever love of God is there in you and me, it is because of Jesus. ఈ రోజు మీలో నాలో ఏదైతే ప్రేమ ఉందో అది యేసు ప్రభు వలనే. Hope entered into history. నిరీక్షణ అనేది చరిత్రలోకి Worship అడుగుపెట్టింది. became a lifestyle. ఆరాధన అనేది జీవన శైలిగా మారింది. Ordinary lives gained eternal value. సామాన్యమైన జీవితము అమరత్వమైన విలువను పొందుకున్నాయి. Today, there is an eternal value placed on your soul. ఈ రోజు అమరమైన విలువ మీ యొక్క ఆత్మ పైన ఇవ్వబడి ఉన్నది. If Jesus didn't take birth, your soul, my soul would not have any value at all. యేసు ప్రభు జన్మించి గనక ఉండకపోయి ఉంటే మీ ఆత్మకు నా ఆత్మకు ఎటువంటి విలువ ఉండేది కాదు. Today, Satan fights against you because there is an eternal
eternal value on your soul. ఈ రోజు అపవాది పోరాడేది ఎందుకు అంటే మన ఆత్మకు ఒక విలువ ఉన్నది, అమరమైన విలువ. But the Lord is the keeper of your soul. కానీ దేవుడు మాత్రమే మన ఆత్మను రక్షించువాడు. Amen. ఆమేన్. We love because He first loved us. మనం ప్రేమిస్తాం ఎందుకు అంటే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు గనుక. Hallelujah. This is the true Christmas question that we need to have today. ఇది అందరం ఎదుర్కోవాల్సిన క్రిస్మస్ కి సంబంధించిన ప్రశ్న. It's not that did Jesus come, అది యేసుప్రభు వచ్చాడా అనేది కాదు, but has He been enthroned in my heart? కానీ ఆయన నా హృదయంలో ఆసీనుడై ఉన్నాడా? Is He on the throne of your heart today? ఆయన నా హృదయపు సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడా? Is there room in my heart today నా for హృదయంలో Jesus? ఆయన కోసం స్థలము ఉందా? ఉందా లేకపోతే ఈ లోకం ఉందా, లోక సంబంధించిన విషయాలు ఉందా, నేను సంబంధించిన విషయాలు ఉందా, ఏముంది మన హృదయంలో? Is there room for the Lord or do we give room for everything related to this materialistic world? Is it me? Is it my desires? Me, my family, me, my whatever you can think of. I mean, there's a whole lot of list we can think of. But is there room? Is Jesus enthroned on the room of our heart? ఇది నేను, నా కుటుంబము, నా వ్యాపారము, నా అన్న ప్రతిదీ ఆలోచించవచ్చు. దాని గురించే ఆలోచిస్తున్నామా లేదా యేసు ప్రభు కోసం కూడా స్థలం ఉందా? Jesus was born not to stay in a manger, but to rule and reign on the throne of our hearts. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించినది అక్కడ ఉండడానికి కాదు, మన హృదయపు సింహాసనం పైన ఆసీనుడై మన హృదయాన్ని ఏలుబర్చడానికి. Amen. He is our great shepherd. మన అత్యున్నతమైన కాపరి ఆయన. Psalms 23:1 says that. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ And వచనం. the shepherds were feeding their flocks. Matthew chapter 2 verse 6 says that. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే చెప్పబడి ఉంది. He is- కాపర్లు వారి గొర్రెలకు ఆహారాన్ని ఇచ్చును అని. He is the source of our living water. ఆయన మన జీవితంలో ఉన్న ధారలకైన ఆధారము. John chapter 4 verse 10 says. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చెప్తా He ఉంది. is the bread of life. He is the spiritual bread. మన జీవితపు ఆహారమైన ఆధ్యాత్మిక ఆహారం ఆయనే అని. That we should live by every day. ఆయన చేతే మనము అనుదినము జీవించాలి అని. Hallelujah. When we say give us this day our daily bread, it's not only of the physical. I think we all are confident today we are eating more than bread, we are having butter also. మనం అనుదినము ఆహారాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు కేవలం రొట్టె మాత్రం తినట్లేదు, కానీ ప్రతి అవసరమైనది మనకు తీర్చబడుతుంది. How about our daily spiritual bread? అయితే అనుదినమైన ఆధ్యాత్మిక ఆహారం సంగతి ఏమిటి? Feed your soul every day. మీ ఆత్మకు కూడా ఆ మన్నాను ఆహారంగా ఇవ్వండి. Make your soul healthier మీ ఆత్మను బలపరచండి, ఆరోగ్యపరచండి. and see the work of the Lord through your life. మీ జీవితంలో దేవుడి యొక్క పనిని మీ ద్వారా చూడండి. Hallelujah. He was sacrificed so that we can live, and by His blood and His flesh we celebrate the communion until today and until the day He returns. ఆయన బలి అర్పణగా ఇవ్వబడినది, ఆయన రక్తము చేత, ఆయన యొక్క శరీరము చేత మనము జీవించి బల్లారాధన పొందుకొని ఆయన తిరిగి వచ్చేదాకా ఆయన కోసం ఎదురు చూస్తూ వేడుక చేయడానికి. So let Christmas mean today hearts on fire in worship. అయితే ఈ రోజు నుంచి క్రిస్మస్ అనేది మన హృదయం రగిలిస్తూ దేవుడికి ఆరాధన ఇచ్చేటట్లుగా ఉండును గాక. Amen. ఆమేన్. Hallelujah. Lives surrendered in obedience to Him. యేసు ప్రభుకి మన జీవితాన్ని ఆయనలో లోబడి అర్పించినట్లుగా, And a purpose to live out for God's glory. దేవుడి యొక్క మహిమార్థమై ప్రణాళికలో జీవించేటట్లుగా. Amen. ఆమేన్. Question: where is the altar of God in your life today? ప్రశ్న: యేసు ప్రభు యొక్క ఈ యొక్క పశువుల పాక తొట్టె మీ జీవితంలో ఎక్కడ ఉన్నది? దేవుడి యొక్క మందసం మీ జీవితంలో ఎక్కడ ఉన్నది? Where is the altar of God? దేవుని మందసం మీ జీవితంలో ఎక్కడ ఉన్నది? Amen. Is it somewhere? Whenever I need, I come, I bring the altar, I keep it away? Or is there a fixed place, a fixed time that you have decided this is the time I have to spend with God? ఆ యొక్క మందసం ఎక్కడో ఉందా? అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుడిని మన జీవితంలోకి తీసుకొస్తున్నామా, లేదా నా జీవితానికి ఇది ఒక ఆధారము, దీనితో నేను సమయం గడపాలనే జ్ఞానం మనకుందా? Many a times our prayer is, God, use me. ఎన్నోసార్లు మన ప్రార్థన, దేవా నన్ను వాడుకో అని. But if you look into the reality, we are using God. కానీ వాస్తవంగా చూసినట్లయితే దేవుడినే మనం వాడుకుంటున్నాం. As per our convenience, whatever prayer
whatever we want it to be answered, whatever we want Him to do, Lord, praise God, praise everything. That is a part of our life. But at the same time, when we are praying, God, use me, He's going to use you in His way. మన తీరిక ప్రకారంగా మన ఇష్టానుసారంగా దేవుడిని మనం వాడుకుంటున్నాం, కానీ నిజంగా దేవుడి చిత్తానికి లోబడగలిగితే దేవా నన్ను వాడు నీ యొక్క చిత్తాని కొరకు అని చెప్పేటట్లుగా ఉండాలి. Romans chapter 12 verse 1 says, రోమీయుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చెప్తా ఉంది, present your bodies as a living sacrifice. This is your true worship. కాబట్టి 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Amen. Today we are coming to the end of the service. అయితే ఈ రోజు ఆరాధనలో మనం ముగింపుకు వస్తుండగా Let's bring our hearts to the Lord. మన హృదయాలను దేవుడి దగ్గరికి తీసుకొని వద్దాం. Let our hearts be ignited with the fire of God. మన హృదయము దేవుడి యొక్క అగ్ని చేత రగిలింపబడును గాక. Amen. ఆమేన్. I'm going to sing a song for you, and I want you, as I sing the song, I also want you to worship with me. If you know the song, you can sing along as well. But the point of the matter is, we want God to ignite that fire and let it become more and more brighter for Jesus. దేవుడి కోసం ఈ యొక్క పాట పాడుతుండగా మీరు కలిసి పాడవచ్చు, కానీ నేను కోరుకునేది ఏంటి అంటే దేవుడి కోసం మీలో ఉండే ఆ అగ్ని ఈ పాటను పాడుతున్నప్పుడు ఆరాధనగా మీరు ఏకమై ఆ అగ్ని రగిలించబడును గాక. Jesus was born to set your hearts ablaze. యేసు ప్రభు జన్మించినది మీ హృదయాలను రగిలించడానికి. Amen. Let our hearts be on a blaze for God. కాబట్టి దేవుడి కోసం మన హృదయాలు రగిలింపబడును గాక. Amen. Hallelujah.